ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి స్తోత్రాలు. రాత్రంతా దేవుడి సన్నిధి తోడుగా ఉంచి ఉదయాన్నే మనల్ని సజీవులుగా లేపిన దేవునికి స్తోత్రాలని. ఈరోజు దేవుని వాక్యం మొదటి దశనేలకు 5:15. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మొదటిగా మనం ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థనతోనే మన జీవితాన్ని ప్రారంభించామంటే సాయంకాలం వరకు కూడా దేవుని కాపుదల మనతో ఉంటుంది. మన బిడ్డల రాకపోకల్లోని, మన భర్త ప్రయాణాల్లోని, హాస్పిటల్ బలహీనంగా ఉన్న బిడ్డలకు దేవుడు కాపుదల ఇచ్చాలి అంటే ఎడతెగక ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నప్పుడు ఎల్లప్పుడూ సంతోషం దేవుడు మనకిస్తారు. మన కుటుంబాలని దేవుడు దీవించాలి అంటే ప్రార్థన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రార్థన వల్ల ఎంతో బలహీనలను బలపరిచేది ప్రార్థన. ఒక ప్రయాణంలో ఏదైనా కావాలి అనుకుంటే ప్రార్థన కావాలి. ఏది చెయ్యాలన్నా కూడా ప్రార్థన వల్ల అవుతుంది. ప్రార్థన ఎప్పుడైతే మనకుంటుందో, ఎప్పుడైతే మనలో ప్రార్థన ఉందో, ఎడతెగక ప్రార్థన ఉందో, ఎల్లప్పుడూ సంతోషం మనతో ఉంటుందండి. మన బిడ్డలు సంతోషంగా ఉంటారు, మన భర్త సంతోషంగా ఉంటాడు, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మనం ఈ ఉదయకాలం చేసిన ప్రార్థనే మనల్ని సాయంకాలం వరకు సంతోషంగా ఉంచుతుంది. ఈ మాటలు దేవుడు దీవించను. రాలేదా? ప్రార్థన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రార్థన పేతురు చెరసాల్లో వేసినప్పుడు, ఏ తప్పు చేయకుండా చెరసాల్లో వేసినప్పుడు, సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతుర్ని తప్పించారు. రెండవదిగా లోతుగారిని తప్పించడానికి అబ్రహాం గారు ప్రార్థన చేసి దేవుని దగ్గర ఎడతెగక ప్రార్థన చేసి, ప్రభువా 50 మంది ఉంటే మీరు నా నీతిమంది తప్పిస్తారా, 40 మంది ఉంటే తప్పిస్తారా, 30 మంది ఉంటే అక్కడికి లాస్ట్ ఒక్కరున్నా తప్పిస్తారంటే నీతిమంతుడు ఒక్కడైనను కూడా నేను తప్పిస్తానని అబ్రహాం గారు ప్రార్థన ద్వారా లోతుని తప్పించారు. మూడవదిగా ఇశ్రాయేలులను దేవుడు తప్పించారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి మోషే గారు నడిపించినప్పుడు వారు చేసిన దాన్ని బట్టి మంట పుట్టించినప్పుడు మోషే గారు ప్రార్థన చేయగా ఇశ్రాయేలు మీద మంటనే ఆర్పేశారు. అలాగే హిజ్కియా గారు ప్రార్థన చేయగా మరణకరమైన రోగము నుండి దేవుడు తప్పించారు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థన చాలా విలువైనది. ప్రార్థన వల్లే బ్రతుకు, ప్రార్థన వల్ల ఏదైనా జరుగుతుంది. ప్రార్థన ఉంటే ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. కుటుంబంలో సంతోషం కావాలన్నా, మన బంధువుల్లో సంతోషం కావాలన్నా, ఏమి కావాలనుకున్న ఎలాంటి సంతోషం కావాలన్నా అది ప్రార్థన వల్లే మనకు ఉంటుందండి. అందుకే మాట చెప్తున్నారు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. మొదటి ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. సంతోషం అనేది ప్రార్థన వల్లే వస్తుంది. ఈ ఉదయకాలం ప్రార్థన సాయంకాలం వరకు మనకి, మన బిడ్డలకి, మన కుటుంబాలకి దేవుడు కాపుదల ఉంటుంది. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కార్యభూతులైన రాజానికి వందనాలు ప్రభువా. రాత్రంతా నీ సన్నిధి తోడుగుంచి నీ ఉదయ కాలంలో మమ్మల్ని సజీవులుగా లేపినాయన మరలా నిన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకునే కృప మాకు దయచేసిన నీకు వందనాలు, స్తోత్రములు రాజా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని మొదటి దశనేలకు 5:15 దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రార్థన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా పేతురిగో తండ్రి, దేవానికి స్తోత్రములు ప్రభా. సరసాల్లో ఉండగా సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేయగా నా ప్రభా, సరసాల నుండి తండ్రి నాయన పేతుని విడుదల చేశారు. దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా పట్టణము నాశనం అయిపోతున్నప్పుడు అబ్రహాం గారు లోతు గురించి ప్రార్థన చేయగా లోతుని మీరు తప్పించారు బాబు. నీకు వందనాలు, స్తోత్రములు రాజా. అయ్యా ఇశ్రాయేలు సనుక్కున్నప్పుడు మంట పుట్టించగా మోషే ప్రార్థన చేయగా ప్రభా. అయ్యా మీరు మంటను ఆర్పారు దేవా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించినాడు తండ్రి నాయన. హిజ్కియా గారికి మరణకరమైన రోగము కలుగగా తన గోడ తట్టు తిప్పుకుని తను చేసిన ప్రార్థనతో జ్ఞాపకం చేసుకోమని నీళ్ళతో ప్రార్థన చేయగా అయ్యా మరణా నుండి తనకు 15 సంవత్సరాల ఆయుష్ని మీరు పంచారు దేవా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రార్థన వల్ల ఏదైనా జరుగుతుందయ్యా. ఈ ఉదయకాలంలో తండ్రి ప్రభా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైనా బలహీనలుగా ఉంటే మీరు బలపరచుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఎవరైనా సమస్యలతో ఉంటే విడుదల దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. రాజా నాయన రాకబాకల్లో ప్రయాణాల్లో నీ కాపుదలను గ్రహించండి దేవా. అయ్యా ఈరోజు పుట్టినరోజు జరిగిస్తున్న బిడ్డలకు తండ్రి
అయ్యా నీ కృప చూపించండి అయ్యా. గత సంవత్సరం అంతా నువ్వు కాసి దాసి కాపాడవు రాజా. మరో సంవత్సరం అడుగు పెడితే నీ కృప చూపించండి అయ్యా. పెళ్లి రోజు జరిగిస్తున్న బిడ్డలకు నీ కృప చూపించుకోండి రాజా. నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా గొప్ప దేవుడా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని సాయంకాలం అంతవరకు నా ప్రభా అయ్యా నీ బిడ్డలందరిపై నీ కృప నుంచి నాయన సంతోషాన్ని వారి గృహాల్లో ఉంచి మీరే నడిపించుకోమని ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.